ఆయపో కొడుకో షబ్బాష్. ఇది చూడు నాయన, పూలను పూజించే గొప్ప పండుగ. ఇప్పుడు బతుకమ్మ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఆడరు, నాకు తెలిసినంత వరకు అది ఓన్లీ తెలంగాణలో ఆడతారు. రేవంత్ అన్న బతుకమ్మ గొప్పతనం చెప్తే మరి నాకు సిగ్గు అనిపిస్తుంది. మన పార్టీ టీడీపీ కదా, పచ్చ జెండాల పార్టీ, పచ్చ రంగుల పార్టీ కదా, మన పార్టీ ఆంధ్ర పార్టీ కదనే, తెలంగాణలో పార్టీ కాదు. నీకేమరిక బతుకమ్మ గురించి నాకు చెప్పు. బతుకమ్మ పాట వస్తుందా నీకు? మందిని ముంచినోడు ముఖ్యమంత్రి అయ్యిండు ఉయ్యాలని పాట పాడతారు మా ఆడబిడ్డలు. ఇవాళ చూస్తావా? నైట్ పోక సెక్రటేరియట్ కాయన్న బతుకమ్మ ఆడే కాదు చూసుకో, లేదా జూబ్లీస్ ప్యాలెస్ కాడ చూసుకోరన్న బతుకమ్మ ఆడుతురా, ఎట్లా ఆడుతురు, ఏం సంగతి, నా గురించి ఏమైనా పాటలు పాడుతురా, పాడతలేరా, నా ప్రభుత్వం కూలిపాడు మొక్కుతురా, మొక్కుతలేరా, ఇవన్నీ దయచేసి జర సమయం తీసుకొని సమయం పాటించి పోయి వాళ్ళతోని టైం స్పెండ్ చేసి అవసరం నువ్వు కూడా బతుకమ్మ ఆడి నీ ప్రభుత్వం పైన ఎంత మంచిగా ఏమంటారుగా వర్షం సినుకులు పడతానే ఆశీర్వాదాలు ఇస్తారు ప్రజలు. మహాలక్ష్ములు మరి ఆడికి పోతే పాట పాడితే నీకు వినిపిస్తారు. ఎంత మంచి మహాలక్ష్ములను చేస్తున్నా ఆడ వెళ్ళిపోతుంది. నేను బతుకమ్మ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలేట. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలంటే బతుకమ్మ కాదు, మనకు కావాల్సింది ఫస్ట్ బతుకమ్మ కంటే ఫస్ట్ ఈ 6 గ్యారెంటీలు కావాలి. ఈ 6 గ్యారెంటీలు వస్తే నువ్వు బతుకమ్మ ఆడకపోయినా మా బతుకులు మారుతాయి. కానీ నువ్వు బతుకమ్మ ఆడినా నువ్వు 6 గ్యారెంటీలు దిగిపోతే ఎట్లా బతుకులు మారుతాయి? బరాబర్గా నువ్వు ఇస్తేనే ఏమైనా మా జీవితాల్లో మార్పులు వస్తాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక సీఎం రేవంత్. షబ్బాష్, ఆహా, ఓహో, ఔన్నత్యమా? అందుకే సెక్రటేరియట్ కాను, ప్యాలెస్ కాను, ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న బతుకమ్మ ఆడే కాడికి పో. ఆడబిడ్డలు ఔన్నత్యం ఆడ కనిపిస్తుంది నీకు సరిపోను. బండబూతులు తిడతారు. బతుకమ్మ సీరలకు గతి లేదు కానీ ఇక బతుకమ్మ గురించి మాడుతున్నాం. ఇంకా ఇక మన చెల్లెమ్మ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు తెలంగాణ అయ్యపేరు చెప్పుకొని బతుకమ్మ ఆడింది చెల్లె 9.5 ఏళ్ళు. ఇప్పుడు అన్నలేడు అయ్యలేడు, మరి ఇప్పుడు బతుకమ్మ ఏడు ఆడుతాము. ఇలా ఆత్మగౌరవ పతాక కవితడ. ఓ కొడుక, తెలంగాణ ఆత్మగౌరవ పతాక సంస్కృతి సంప్రదాయాలను ప్రతీక మన బతుకమ్మ పండుగని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అట్లా చెప్పొద్దు అక్క. సారదండ తెలంగాణకు ప్రతీక. ఆడబిడ్డలు సారదండ చేయాలి, సారదండ చేసి జైల్లో పడాలి, చిప్పకూడు తినాలి. తిన్నా సరే నాయన బయట తీసుకొస్తే నాయన ఇట్లా మనుగు వచ్చి రేవంత్ రెడ్డిని జోకాలి. ఇట్లా చెప్పాలి కదా బతుకమ్మ పండుగ గురించి. అన్నకు దూరం కావాలి, నాయనకు దూరం కావాలి, సారదండకు దగ్గర కావాలి. అట్లా చెప్పుకో అక్క, నువ్వు అట్లా చెప్తే బాగుంటుంది టైటిల్. ఇంకేముందా? ఎమ్మెల్సీ ఇంకా పోలేదా అక్కదు? ఎమ్మెల్సీ ఉన్నట. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల్లి పాది సంబురంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది అని అన్నారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు చెబుతాంది మన అక్కగారు. కుటుంబ సభ్యులు అంటే మరి నాయన రావాలి, అన్న రావాలి, అమ్మ రావాలి, అందరు రావాలి కదా అక్క. ఎవరు వస్తలేరు మన కాడికి. మనకు సారదండ ఒకటి ఇప్పుడు చుట్టూ బీరు బాటలు పెట్టుకొని బతుకమ్మ కొట్టినట్టు ఇప్పుడు మన సారదండ చేసింది. చెప్పలేం అక్క. సారదండ చేసి జైలు వచ్చి అక్క బతుకమ్మ గురించి మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకని కేటీఆర్ అంటాడు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలకి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి తరతరాల ప్రతీక మన బతుకమ్మని కొనియాడు. మన ఆత్మగౌరవం ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప పండుగ బతుకమ్మ. తీరొక్క పూలను అందంగా వేర్చి ఆడపడలతో పూలనే పూజించే అపురూప వేడుక. నేటి నుంచి మొదలయ్యే బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొని కోరుకుంటారంట. మరి ఇక మీకోసం రాసి రాయాలి అంత కష్టపడి. ఇటు పోతే అక్క, ఇటు పోతే అన్న, ఇటు పోతే మా పెద్ద పులి, ఇంతమంది కలిసి బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తారంట. మరి నేను కూడా చెప్తాను ఆడబిడ్డలందరికీ.